నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన కేసులో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన సమీక్ష కోసం ఏపీ డీజీపీ జేవీ రాముడు, సిఐడి చీఫ్లు ఈరోజు కర్నూలుకు వెళ్లనున్నారు. గుంటూరు జిల్లాలో విషజ్వరాలు ప్రబలాయి. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మండలం ఉండవల్లిలో వైరల్ ఫీవర్తో గ్రామస్తులు బాధపడుతున్నారు. విషజ్వరాలతో 2 మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ బ్రాంచ్ పోస్టాఫీసులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అక్రమాలపై విచారణ ప్రారంభించిన అధికారులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ టి నారాయణరావే నిందితుడని తేల్చారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.